హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటలక్క సుశీల. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. వచ్చేసాను మీ వంటలక్క సుశీలని మరో రెసిపీతో మీ ముందుకి. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై విత్ మసాలా చారు అన్నాం కదండి. రెస్టారెంట్ స్టైల్ చికెన్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసేసుకుందాము. అలాగే విత్ మసాలా చారు. మనం ఫ్రై చేసుకుంటే కంపల్సరీగా చారు కావాల్సిందే కదండి. చికెన్ ఫ్రైలోకి మనం ఆ చారు చేసుకోవటానికి ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి కిచెన్లోనే ఒక 10 నిమిషాలు ఉండి అది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేసి అదంతా ఏం లేకుండా మీకు చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఫ్రైతో పాటే చారు కూడా కంప్లీట్ అయ్యేటట్లు నేను ఈరోజు మీకు చూపిస్తాను. కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చికెన్ ఫ్రైకి, చికెన్ మసాలా చారుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ధనియాల పౌడరు ఈ స్పూన్తో ఒక 3 స్పూన్లు ధనియాల పౌడర్ తీసుకున్నాను. గరం మసాలా 1 స్పూను, కొబ్బరి పౌడరు, అల్లం పేస్టు ఈ స్పూన్తో 1 స్పూన్ అల్లం పేస్టు, సాల్ట్ తగినంత, కారం తగినంత, పసుపు, చారు తాలింపులోకి 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, చెక్క, లవంగాయలు అండి. ఒక 4 లవంగాయలు తీసుకున్నాను, చిన్న చిన్న చెక్కలు 2. ఈ సైజు ఆనియన్స్ 3 తీసుకున్నానండి. ఈ సైజు టమాటా 1, చింతపండు ఇంత తీసుకున్నాను, నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి 4. అంతే అండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము. వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని ఆల్రెడీ నేను ఒక 3 టైమ్స్ క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను నిమ్మకాయ సాల్ట్తో మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. నిమ్మకాయ సాల్ట్తో కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇదే చికెన్తో చికెన్ మసాలా చారు చేస్తున్నాం కాబట్టి దీని నీచు వాసన అనేది చారులోకి దిగకుండా ఉండటం కోసం మనం కంపల్సరీగా నిమ్మకాయ సాల్ట్తో కడుక్కోవాలండి. ఇలా నిమ్మకాయ సాల్ట్తో క్లీన్ చేసుకోవటం వల్ల మనకి ఎటువంటి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. మీరు ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నానండి. నీచు వాసన అనేది ఉండదండి. అయిపోయిందండి. మనం నిమ్మకాయతో సాల్ట్తో కడుక్కున్నాం కదండి చికెన్. ఇప్పుడు దీన్ని అన్ని మసాలాలు కలుపుకొని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం అన్నీ వేసుకుందామండి మసాలాలు. అల్లం పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాము, కొంచెం వేసాను, కొద్దిగా ఉంచుకున్నానండి. ధనియాల పౌడరు ఇది కూడా కొంచెం ఉంచాను. గరం మసాలా, సాల్ట్ మన టేస్ట్కి తగినంత, దీంట్లో కొంచెం వేసాను. కారం అండి 4 స్పూన్లు కారం వేసాను.
ఆయిల్ ఈ స్పూన్తో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. మనం ఇదంతా ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, కలర్ బాగుంటుంది. కొంచెం అంటే కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం అండి బాగా. ఇదంతా బాగా కలుపుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్లో అన్నీ చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయే వంటలే చూపిస్తాను. మన ఛానల్ స్పెషాలిటీ అండి అది. ఇది కలిపేసానండి. కలిపేసాను. దీంట్లో ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుందాం. అంతే అండి, అయిపోయింది. స్టవ్ వెలిగిద్దాము. దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని, పచ్చిమిర్చి కొన్ని, ఈ ఒక 2 పచ్చిమిర్చి అండి. ఆనియన్స్ మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇది ఉడకటానికి ఒక 2-3 మినిట్స్ పడుతుందండి. త్వరగానే ఉడికిపోతుంది, ఎందుకంటే మనం నిమ్మకాయతో కడిగాం కదా, దానివల్ల త్వరగా ఉడికిపోతుంది. అయిపోయిందండి, ఇది ఉడికిపోయింది. ఉడికిపోయిందండి, ఇది బౌల్లోకి తీసేద్దాము. స్టవ్ సిమ్లో పెట్టుకుంటున్నాను. చారులో నుంచి చికెన్ తీసేసానండి వేరే గిన్నెలోకి. మనం ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై చేసుకుందాము. ఈ చారు నేను పక్కకు షిఫ్ట్ చేస్తున్నాను. ఇది చూసారా మరుగుతుంది. ఇదే చికెన్ మసాలా చారు. ఇప్పుడు దీంతోనే మనం చికెన్ మసాలా చారు రెడీ చేసేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోయింది చూడండి. దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఇందాక మనం తీసుకున్న ఆయిల్ ఇదే ఫ్రైలోకి, ఇదే చారులోకి. చారు కూడా మరిగిపోతుంది చూసారా. మనం చికెన్ ఫ్రై ఉన్నప్పుడు చారు లేకపోతే ఎలా బాగుంటుందండి. మనం చారు కోసం ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయకుండా త్వరగా అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. ఇది ఆయిల్ కూడా వేడైంది. మనం తీసుకున్నాము 4 లవంగాయలు, చిన్న చిన్న చెక్క, 2 పువ్వు,
ఇంత తీసుకున్నాను. ఇవి వేగేలోగా మనం దాంట్లో చింతపండు వేసుకుందాము. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, కొంచెం చింతపండు మీకు చూపించేనే, కొంచెం అంటే కొంచెం. మసాలా చారు కదా, కొంచెం మసాలా చారు అట్లా ఉన్నా బాగుంటుంది, కానీ ఈ చింతపండు వేసుకుంటే కొంచెం టేస్ట్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసే చారు కాకుండా, చారు కోసం ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయకుండా, చికెన్ ఫ్రైతో పాటు చారు కూడా వెంటనే అయిపోయే విధంగా చూపిస్తున్నానండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది నిజంగా. దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం. ఇంకొన్ని ఆనియన్స్ ఉంచాను ఫ్రెండ్స్. ఇది చారు తాలింపులోకి వేద్దాము. పచ్చిమిర్చి, మనం ఇందాక ఉంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది వేగుతుంటుందండి. దీంట్లో మనం కొన్ని వాటర్ వేసుకుందాము. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. సాల్ట్ వేసుకుందాం ఇందులో. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్. దీంట్లో కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. కారం మనం ఇందాక దాంట్లో వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం వేసుకోండి. కొంచెం సాల్ట్, అంతే అండి. చికెన్ వేసేస్తున్నాను. ఇది కూడా మరిగిపోతుందండి. మనం ఇందాక ఉంచుకున్న ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, కొబ్బరి రండి. ఇది మీరు తురుముకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది తురుముకున్నా. కానీ నేను ఇది మిక్సీ వేసాను, ఎండు కొబ్బరి మిక్సీ వేసానండి. కానీ ఆ ఎండు కొబ్బరిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నట్లుంది, ఇది ఇట్లా పేస్ట్ లాగా అయిపోయింది. మీరు గమనిస్తున్నారా, మనకు ఒక పక్కన చారు కూడా మరిగిపోతుంది. అంతే అండి. ఒక నిమిషం ఉంచి మనం స్టవ్ కట్టేద్దాము. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర నేను ముందే క్లీన్ చేసి పెట్టానండి. చూసారా ఎంత బాగుందో.
మీకు ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి, చాలా త్వరగా అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై చారు సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనం ఇంట్లో ఎప్పుడు చేసుకునే చారు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇది ఇప్పుడు ఒక నిమిషం ఉంటే కట్టేద్దామండి. కొత్తిమీర వేసేసాను, అన్నీ వేసేసాను. మనకి ఇది ఉడకడానికి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుందండి. చికెన్ ఉడికిన తర్వాత అన్నీ వెంటనే వేసేసుకోవచ్చు, అయిపోతుంది త్వరగా. చారు తాలింపు వేసుకుందాం అండి. చారు కూడా అయిపోయింది. నేను ఇది పక్కన స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇందాక ఉంది కదా ఆయిల్, అది వేస్తున్నాను. ఆయిల్ వేడవగానే కొంచెం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఆవాలు వేగిపోయినాయండి. ఆనియన్స్ వేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, మీకు 4 స్టవ్లు ఉండడం వల్ల త్వరగా అయిపోయింది అనుకుంటారా? లేదండి, 2 స్టవ్ల మీద కూడా చేయొచ్చు. ఈ చారు ఇందాక నుంచి ఇట్లాగే మరిగిపోతుంది కదా, దీన్ని తీసి పక్కన పెట్టి అదే స్టవ్ మీద మనం తాలింపు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు టమాటా. చారులో టమాటా అనేది మీ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక టమాటా అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వేద్దాము, కొంచెం పసుపు వేద్దాం. టమాటా వేసిన తర్వాత ఎక్కువసేపు ఏం ఫ్రై అవసరం లేదు ఫ్రెండ్స్, మన చారు వేడిగానే ఉంది కాబట్టి ఉడికిపోతుంది. అబ్బా, 2 మంచి స్మెల్ వస్తున్నాయండి. ఆ స్టవ్ కట్టేస్తున్నానండి. అయిపోయింది ఫ్రెండ్స్, ఈ స్టవ్ కూడా కట్టేసాను. ఒక్క దెబ్బకి 2 పిట్లు అన్నట్టు, ఒక్క దెబ్బకి 2 కర్రీస్ త్వరగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి 2 నిమిషాల్లో చికెన్ మాత్రం బాగా ఉడికిపోతుందండి. నేను చూపిస్తాను చూడండి. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించారా, మనం చికెన్లో ఎప్పుడైనా పెరుగు కానీ నిమ్మకాయ కానీ కలుపుకున్నప్పుడు ఆ చికెన్ అనేది చాలా స్మూత్గా అయిపోయి చాలా త్వరగా ఉడికిపోతుంది. మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మనం నిమ్మకాయ కలిపిన చికెన్ కానీ పెరుగు కలిపిన చికెన్ కానీ చాలా త్వరగా అయిపోయింది. మనం దీన్ని నిమ్మకాయతోనూ ఉప్పుతో కడుక్కున్నాం కదా, ఎక్కువసేపు ఉడకపెట్టకపోయినా కానీ 2 నిమిషాలు. ఇది కేజీ చికెన్ 2 నిమిషాలు అంటే 2 నిమిషాల్లోనే ఉడికిపోయింది. ముక్క కూడా చూసారా ఎంత మెత్తగా అయిందో. నాకు ఇది వేడిగా ఉందండి.
ఇది వేడిగా ఉంది, కొద్దిగా చల్లారినాక చూపిస్తాను. నెక్స్ట్ ఈ చారు తప్పకుండా ట్రై చేయండి. చికెన్ ఫ్రై, చికెన్ చారు తప్పకుండా ట్రై చేయండి. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా స్పెషల్గా కొత్తగా ఇలా ట్రై చేయండి. చారు కూడా చూసారా, మనం చారు కోసం ఏంటి టైం స్పెండ్ చేయకుండా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. అంతే అండి. నేను మీకు ఇది బౌల్లోకి తీసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఆగండి ఒక నిమిషం. ఈ చారులో కొత్తిమీర వేసుకుందాం. చారులో కొత్తిమీర వేసుకుందాం. నేను ఈ కాడలు ఉంచాను. కాడలు చారులో వేస్తే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. అయిపోయింది మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై, చికెన్ మసాలా చారు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ స్పెషాలిటీ, మన ఛానల్లో అన్నీ చాలా ఈజీగా అయిపోయే కర్రీస్, ఏ కర్రీ అయినా చాలా ఈజీగా ఎలా వండుకోవాలో నేను చూపిస్తానండి. తప్పకుండా ఫాలో అవ్వండి. చారు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫ్రై కానీ చారు కానీ ఇలా చేసేసేయండి, మీ ఇంట్లో వాళ్ళు సూపర్ అంటారు మిమ్మల్ని. రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై విత్ చికెన్ మసాలా చారు రెడీ రెడీ రెడీ. టేస్ట్ చూసేద్దాం మనం ఇప్పుడు. టేస్ట్ చూసేద్దాం అండి. చక్కని మసాలా చారు రెడీ. చారు ఇలా కలుపుకొని చికెన్ ముక్క చూసారా ఎలా ఉడికిపోయిందా. చికెన్ ముక్క చూసారా ఎలా ఉడికిపోయిందా. చికెన్ ముక్క ఇలా నంచుకొని చారు వేసుకొని చికెన్ ముక్క ఇలా నంచుకొని చాలా బాగుందండి. చారులో మనం ఏం వేయలేదు, గమనించారా మీరు? ఓన్లీ చింతపండు రసము, కొంచెం అంటే కొంచెం చింతపండు రసము, సాల్ట్ వేసాము అంతే. కానీ మసాలాలు, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి, చాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.